వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గురించి ఇటీవల సిరా 2.0 పుస్తక రచయిత, అంటే సినిమా ఇండస్ట్రీలో పైరసీ ఏ విధంగా జరుగుతోంది, ఐబొమ్మ, దానికి సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మిళితం చేసి ఒక చక్కటి పుస్తకం రాసినటువంటి డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ గారు పోస్ట్ పెట్టారు. అఫ్కోర్స్ ఆయన చిరంజీవి అభిమాని. అందులో ఆయన మెన్షన్ చేసింది చూసిన తర్వాత నిజంగా ఆయన చాలా బాగుంది అనిపించింది, కాస్త హాస్యం కూడా అనిపించింది. ఏంటంటే మొదటి వీక్లో మినిమం 300 కొడతాం అనుకుంటుంది, డిసప్పాయింట్ చేసిన మెగాస్టార్ అని చెప్పి ఈ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత వచ్చింది సినిమాకి అని చెప్పి 292 కోట్లు అక్షరాల. 70 ఏళ్ల వయసులో చిరంజీవి గారు తన పాత సినిమాలన్నింటినీ, అంటే ఇక్కడ అనిల్ రావిపూడి సినిమా ఇది, డైరెక్టర్కి సరెండర్ అయిపోయి పూర్తిగా ఏది చెప్తే అది చేసినటువంటి చిరంజీవి గారు కొట్టినటువంటి సంక్రాంతి హిట్ 292 కోట్లు మొదటి వారం కలెక్షన్లు. సో అది డిసప్పాయింట్ చేసా, అంటే 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నాను నేను అని చెప్పి ఆయన ఒక అభిమానిగా ఆయన ఆశించిన దానికి. సో దానికి నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, మీ ఫాదర్స్ ఉన్నారే 99 మార్కులు వచ్చినా సరే ఆ ఒకటి ఆడికి పోయిందిరా అంటే ఆశ్చర్య పెడతారు, ఆ ఎందుకు కోట్లు ఏదో పాప్కార్న్ లాస్లో పోయింది అనుకోవచ్చు కదా అని చెప్పేట. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన, పేరు మర్చిపోయాను క్షమించాలి, ఆయన ఒక వీడియో చేస్తూ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తే ఇగో ఇంత అయ్యింది, అన్లిమిటెడ్ పాప్కార్న్ పెట్టాడు, లేదంటే 710 రూపాయలు 550 రూపాయలు అలా పెట్టాడు, తప్పుతుందా, పిల్లలకి అదే కావాలని చెప్పి అన్నప్పుడు ఈ పాప్కార్న్ తనలు చూస్తే సినిమాలకు వెళ్ళట్లేదేమో అని చెప్పి, ఎందుకంటే ఆ పుస్తకంలో మెన్షన్ చేశారు కాబట్టి. సో ఇదంతా అయింది, సరదాగా మాట్లాడుకుంటుంటే ఇంకొక పాపప్ వచ్చింది. ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా, ప్రశ్న అనేటువంటి ఒక ఛానల్ సోషల్ మీడియాలో, అటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇందులో అయినా రావణ్ అనేటువంటి వ్యక్తి గురించి బాగా అందరికీ తెలిసిందే. సో పాపప్ వచ్చింది. ఏంటా అని చూస్తే మెగా రుద్ధుడు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి చిరంజీవి గారిని అందులో మాట్లాడడం, ఈ వయసులో ఏదో పెద్ద బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చేసేసాడు, మనకి ఏమున్నాయి, ఎప్పుడో పుష్కరకాలం కింద పుష్కరాలని పక్కన పెట్టండి, నాకు మెయిల్ వచ్చింది ఆ వీడియో తీయండి అని, ఇంకోటని, ఇవన్నీ ఏదో చెత్తగా మాట్లాడుతూ ఏదో ప్రశ్నిస్తున్నాను నేను. ప్రశ్న అంటే సమాజం కోసమే ఉంది, సమాజంలో ఉన్న అసమానతల్ని వీటన్నిటిని ప్రశ్నించడానికే ఉన్నాను అంటూ ఏదో పిచ్చి ప్రాలాపనలు కాస్త చేశాడు. అయితే ఇక్కడ చెప్పాల్సింది, అంటే స్ట్రైట్ పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎంతవరకు చదువుకున్నాడో తెలియదు, ఎక్కడితో డిస్కంటిన్యూడో తెలియదు, ఏదో ఇంజనీరింగ్ చేశాడు అంటారు, 2022-23 ఆ టైంలో ఈ ఫీల్డ్లోకి వచ్చాడు, మొత్తానికి అక్కడ ఉద్యోగం రాలేదని ఏం మనకు తెలీదు. అయితే మాస్టరు చిరంజీవి గారిని తాత అని పిలుస్తున్నాడు. ముడ్డికి ఇంతకి 40 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఈయనకి చిరంజీవి గారు తాతయ్య అని పిలుస్తున్నాడు. ఆయన సాధించిన దాంట్లో నువ్వేం సాధించావయ్యా? మాట్లాడితే ప్రశ్న అని పడిపోతావు, ఏం సాధించావు? ఏమన్నా అంటే సనాతన హిందూ ధర్మం మీద పడతావు, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తావు, దానికి ఇంకో సామాజిక వర్గాన్ని పావుగా వాడుకుంటావు. నిజమండి, ఈయన కాపులను టార్గెట్ చేస్తాడు. ఇదే వీడియోలో ఉల్లిపాయలు అనేది వాడాడు. సరే, కాపుల్ని ఉల్లిపాయలు అని ఎందుకంటారు ఏంటనే సమాజంలో ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా దానికి చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు చూసారా, ఆ విషయంలో అలా అయితే తప్పులేదు. కాపుల్ని ఉల్లిపాయలతో పోలిస్తే నేను సమర్థిస్తాను, 100% సమర్థిస్తాను. ఎందుకంటే నేను కూడా కాపులలోనూ అటు కమ్మవారింట్లోనూ అందరిళ్లలో పెరిగి వచ్చినటువంటి వాడిని. నాకు ఆ కుల మేధాలు ఇవన్నీ నాకేం లేవు, అందరినీ బాబాయ్ అని మావయ్య అని పిలుచుకుంటూ ఉంటాం. సో అందరితోటి మంచి బంధాలే ఉన్నాయి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి, ఈ ప్రశ్న అనే వాడి దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఏంటంటే ఒక రేంజ్లో ట్రోల్ చేయాలి మాట్లాడితే. ముఖ్యంగా చిరంజీవి గారిని, ఈ ఏజ్లో నీకేంటి, ఈ ఏజ్లో నీకేంటి అని, నీ ఏజ్కి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే సరిపోద్ది. పైగా మనోడు అసలు పేరేంటో తెలుసా? జోసెఫ్ బత్సలకూరి. నేను విన్నది నిజమే, జోసెఫ్ బత్సలకూరి. 2022 సంవత్సరంలో అనుకుంటా ఈ మీడియా ఫీల్డ్లోకి రావడానికి నేను నాస్తికుణ్ణి, అంతకుముందు నేను క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటువంటి వాడిని అని చెప్పి చెప్తూనే పేరు మార్చుకున్నాడు. దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా కలెక్టర్గా తర్వాత రిలీజ్ చేశారు. 19 ఏప్రిల్ 2023 సంవత్సరంలో జోసెఫ్ బత్సలకూరి నుంచి ఈయన పేరు మార్చుకున్నాడు. ఏమని? రావణ్ బత్సలకూరి, సన్ ఆఫ్ సిహెచ్ డేనియల్, బత్సలకూరి డేనియల్ గారు అబ్బాయి అని చెప్పి. ఇక్కడ ఏం పెట్టాడండి, ఇందులో చాలా వింతైనటువంటి విషయం, చాలా వింతైనటువంటిది. అంటే పేరు దేనికి మార్చుకుంటున్నారా అంటే, లేదండి సంఖ్యాశాస్త్రం ప్రకారమో లేదంటే ఇంకో దాని ప్రకారమో, లేదు పేరు న్యూమరిక్గా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి పేరు ఇలా మార్చుకుంటున్నాను, లేదు నా ఫీల్డ్కి ఈ పేరే సెట్ అవుతుంది, ఇలా రికగ్నైజ్ చేశారు నన్ను, అందువల్ల ఈ పేరు మార్చుకుంటున్నాను నేను అని చెప్పుంటే బాగుండేది. బట్ మనోడికి తెలివితేటలు చాలా ఎక్కువ.
చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే నాస్తికుడు కదా, నాస్తికుడు అయి పాపం ఈ సాంప్రదాయాల వీటి గురించి ఎక్కువ బాధపడిపోతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పినటువంటిది మనోడు ఇంతకీ చదివింది ఇంజనీరింగ్ కూడా కాదు, ఎస్ఎస్సి అంట. తర్వాత ఏమైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఏం తెలియదు కానీ ఎస్ఎస్సి ఆయన చెప్పినటువంటి దాంట్లోనే ఐ జోసెఫ్ బత్సల్కూరి సన్ ఆఫ్ BCH డేనియల్ ఎస్ఎస్సి private employee shall henceforth be known as Ravan Batsalkuri, son of BCH Daniel, for the purpose of correction of wrong entries occurred in school records. Wrong entries occurred in school records due to parental mistake. మరి పేరెంటల్ మిస్టేక్తో పేరులో బత్సలకూరి జోసెఫ్ అనేటువంటి పేరుని తప్పు వేయించుకున్నటువంటి సదరు రావణ్ అనేటువంటి వ్యక్తి పేరెంటల్ మిస్టేక్తో మెగాస్టార్ గురించి దేనికి అంట. ఆయన సాధించిన దాంట్లో, ఆయన కష్టపడినటువంటి దాంట్లో ఒకటో వంతు ఏమైనా చేసామా? లేదు. మాట్లాడితే చాలు మెగాస్టార్ని తిట్టాలి, మెగాస్ ఫ్యామిలీ మీద తిట్టాలి, లేదంటే కాపు సామాజిక వర్గాన్ని తిట్టాలి. ఇదే ఎజెండా పెట్టుకొని. ఎందుకంటే ఓ పక్కన మరి తెలుగుదేశం జనసేన కలిసిపోయి ఉన్నాయిగా, ఇప్పుడు అడ్డం పడిపోవాలిగా, దీనివల్ల ఇంకొకళ్ళకి లాభం పొందాలిగా, అందుకని చెప్పని. అయితే ఒక మంచి పని కూడా చేస్తాడు, సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద నిజంగా చక్కగా మాట్లాడతాడు, నేను అభినందిస్తాను దానికి. ఎగ్జాంపుల్ చూసుకుంటే అతని వీడియోలు చూడండి, వరుసగా అనంతపురం ఎమ్మెల్యే బూత్ పురాణం అని ఇంకోటని మొన్న వైన్ షాపులు తగలబెట్టారని అక్కడ నిజంగా జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చాడు. పిఠాపురం వెళ్ళి ఒక పెద్ద సీన్ చేద్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి. అక్కడ ఏదో అయిపోయిందని స్కూల్ పిల్లలు ఇద్దరు మధ్యలో జరిగినటువంటి విషయాల్ని బయట పెడితే అందులో మళ్ళీ జనసేన కార్యకర్తే మీడియా ముసుగేసుకొచ్చి నీకెవడిచ్చాడు ఇండిపెండెంట్ జర్నలిజం, ఏ బ్రాడ్కాస్టింగ్ నీకు ఇచ్చేసింది? యూట్యూబ్. అలాగే ఒక యూట్యూబ్ అంతేగా, జర్నలిస్ట్ అని నీకు ఎవడు ఇవ్వలేదుగా. అట్లీస్ట్ నేనన్నా వేరే శాటిలైట్ ఛానల్లో పనిచేసి వచ్చా, నాకు రికగ్నిషన్ ఉంటుంది. నీకేముంది ఏ ఛానల్లో పనిచేసావని, లేదంటే ఏ పత్రికలో పనిచేసావని నీకు ఉంటుంది? అబ్బే ఇవన్నీ మాట్లాడకూడదు, మేము జర్నలిస్టం, ప్రశ్నిస్తాం. మళ్ళీ వెకిలి నవ్వులు ఒకటి ప్రతి దాంట్లోనూ. నేను తాతగారా? ఆయన వేసినట్టు ఒక స్టెప్ అయ్యి నువ్వు నీకేమన్నా ఉంటే వేయోసారి చక్కగా ఆయనలాగా యాక్ట్ చేసి చూపించు ఈ గ్రేస్ తోటి. ఈ విషయం నేను చెప్పేది కాదు, స్వర్గీయ SP బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పారు. ఈ ఏజ్లో కూడా, అంటే ఆయన చనిపోవడానికి ముందు జరిగినటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారిని పొగుడుతూ, గ్రేస్ ఉంటుందండి, అందరూ డాన్సర్లు అవ్వచ్చు, కానీ చిరంజీవి గారి గ్రేస్ ఎవరికి రాదు, ఆ లావణ్యం ఎవరికి రాదని చెప్పి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మాట్లాడడానికి? ఏమనంటే ప్రశ్నించు. ఏం ప్రశ్నిస్తున్నావు? ఆయన ఏమైనా సమాజానికి చెడు చేశాడా? బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఇన్ని నడిపిస్తున్నాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నాడు. పైగా ఇంకోటండి, మనోడికి చిరంజీవి గారు అంటే ఇంత ఖచ్చిత ఒకటి ఎలాగ తెలుసా, ఇక్కడ రాజకీయ అఫిలియేషన్స్ ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి, చాలా బయటపడుతున్నాయి. ఎంతోమంది హీరోలు వచ్చారు, వెళ్ళిపోతారు. టాలెంట్ ఉండి ప్రజలు ఆదరిస్తే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. అంతకుమించి ఏమి ఉండదు ఇక్కడ. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు సన్నిహితులు అనేది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది లేదు. ఎప్పుడన్నా ఒక మాట అటు ఇటు అనుకున్నా ఏమీ లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. అభిమానుల ముసుగులో మాకు అభిమానం ఉంటుంది కాబట్టి వీళ్ళని వాళ్ళు అనేది ఇప్పటి నుంచి కాదు, సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచే నడుస్తుంది. కానీ ఇతడికి మాత్రం ఏంటంటే ప్రత్యేకంగా కాపులు అనేటువంటి పాయింట్ వచ్చేసరికి ఎక్కడ లేని ఒక ఇది వచ్చేస్తుంది అనమాట, విమర్శించడానికి రెడీగా పెట్టుకొని. అలానే అందరినీ కాదు, మళ్ళీ అస్సలు అందరినీ కాదు, ఓన్లీ చిరంజీవి గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని. అది కూడా చూడండి, టైం లైన్ చూసుకోండి మీరు కావాలంటే. ఏమనంటే నేను ప్రజారాజ్యానికి పనిచేశాను, నేను జనసేనకు పనిచేశాను, నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని సనాతని అది అంటాడని చెప్పి వెటకారపు మాటలు. ప్రజెంటేషన్, ద సో కాల్డ్ ప్రజెంటేషన్ అనమాట. ఏమనంటే మా టీం ఇలా చేస్తుంది. మీకు కావాలంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూడండి ఒకసారి, తను పెట్టినటువంటివి ఏముంటాయి అనేది మీకే తెలుస్తుంది. లెట్ మీ రీడ్ ఆల్ దోస్ థింగ్స్. అనంతపురంలో ఈ లేటెస్ట్ వీడియో, అనంతపురంలో ఎమ్మెల్యే అబ్యూజివ్ కాల్స్, తర్వాత ట్రిబ్యూట్ టు NTR అని చెప్పి ఒక వీడియో, ఫైన్. తర్వాత జగ్గి అండ్ గ్యాంగ్ అంటూ జగ్గి వాసుదేవ్, ఈషా ఫౌండేషన్, ఆయన మీద ఇంకో సనాతన ట్రావెలర్ అని చెప్పి ఉండేటువంటి ఆ ప్రదీప్ అనేటువంటి వ్యక్తితో కూర్చొని చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదో రోస్ట్ చేసామని ఇంకోటి ఏదో బయట పెట్టుకోవడం, అదే ఒకటి. తర్వాత మా IPS సస్పెండెడ్ PV సునీల్ కుమార్ తోటి సపరేట్ ఇంటర్వ్యూ అనేది ఒకటి. తర్వాత మెగా రుద్దుడు దాని కింద బ్రూటల్ రోస్ట్, ఏరేస్తా ఏంటి బియ్యంలో రాళ్ళ అంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురం రోస్ట్ అట.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దౌర్జన్యం, దళిత మహిళ హౌస్ అరెస్ట్ అట. ఒక దళిత మహిళని హౌస్ అరెస్ట్ చేశారట. ఒకసారి వెళ్ళి సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాస్తవాలు చూస్తే తెలుస్తుంది. తర్వాత ఇంకో జర్నలిస్ట్ని ఇంకోటి ఏదో, తర్వాత క్షుద్ర పూజలు చేస్తున్న జగ్గి అని చెప్పి ఇంకొకటి, తర్వాత అనసూయ వర్సెస్ శివాజీలో ఏదో చెప్పాడు, అదంతా అయిపోయింది. దాని కింద చూస్తే అంటే ఒక 4-5 వీడియోలు ఏమో ఒక రకంగా ఉంటాయి, మిగతావన్నీ మీరు చూస్తే వరుసగా ప్రశ్నపై కుట్ర పవన్ కళ్యాణ్, నిన్ను ప్రశ్నిస్తే ఇంత నీచానికి దిగజారాలా పవన్ కళ్యాణ్, ఆపరేషన్ ప్రశ్న మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్, ఎక్స్పోజింగ్ జనసేన స్ట్రాటజీ అంట, బంగ్లాదేశీలు కావాలా ఇక్కడ దళితులు కదా అని అప్పట్లో ఏదో వాగెళ్ళండి, అదొకటి. ప్రశ్నకి పవన్ కళ్యాణ్ బెదిరింపు, ప్రభుత్వం తగ్గాలి, వైఎస్ జగన్ పీపీపీ ప్రొటెస్ట్, పీపీపీల మీద వీడికి ఏదో పెద్ద ఇది ఉన్నట్టుగా ఇంకొకటి. తర్వాత పోలీసులు బెదిరిస్తున్నారు, సంచలన ఆడియో. ఇక్కడ ఇంకోటి చెప్పా, ఏంటో తెలుసా, ఇంకొక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పాను చూసారా. అక్కడ ఈయన బాలకృష్ణ గారిని కూడా ట్రోల్ చేశాడు, అందులోని బోయపాటి శ్రీని పెట్టుకొని. మరి ఏంటంటే టైటిల్, ఇదేందయ్యా బోయా అఖండ 2 రివ్యూ అంట, సినిమా చూసి వచ్చాడంట, లాజిక్ లేవంట, మ్యాజిక్లు అంట, అదంట ఇదంట అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. చిరంజీవి గారి సినిమా నేను చూడలేదు, ఎవరో రివ్యూ చెప్పారు దానికి, సినిమా చూడడం దానికి రివ్యూ ఇవ్వడం దేనికి? పైగా ప్రశ్న అనేటువంటి దానికి ఒక వాల్యూ అనేది ఉంది, ఆ వాల్యూని పడగొట్టడానికి పెట్టామేమో తెలియట్లేదు. ఆఫ్టర్ దట్ పిఠాపురం కాస్ట్ డిస్క్రిమినేషన్, పిఠాపురంలో కుల వివక్ష, కులం అని చెప్పి బిగ్ ఎక్స్పోజ్ అని చెప్పి పెట్టాడు. గెట్ రెడీ డీసీఎం పవన్ కళ్యాణ్. తర్వాత ఉదయగిరి కిల్లింగ్స్ ఫైల్స్ ప్రశ్న 2 ఎపిసోడ్, నారా లోకేష్ భజన ఇండిగో ఇష్యూ, ఎక్స్పోజింగ్ ఉదయగిరి, అందులో మళ్ళీ నారా లోకేష్, తెలంగాణ దిష్టి పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలకి ఈడేదో పెట్టి, మళ్ళీ పిఠాపురంలో కుల వివక్ష, మళ్ళీ మెగా రుద్దుడు 1 month ago. అప్పటి నుంచి ఇప్పటికి అవే టైటిల్స్, మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి, అవే టైటిల్స్. మాట్లాడితే పవన్ కళ్యాణ్, మాట్లాడితే మెగాస్టార్, మెగా రుద్దుడు అని. తర్వాత పిల్లలు సరే మీరు అసెంబ్లీ అంటూ మాక్ అసెంబ్లీకి సంబంధించి ఏదో చెప్పాడు. డీసీఎం డబ్బా అంట, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే డబ్బా అంట. ఈడేదో పెద్ద సాంఘిక కార్యక్రమాలు చేసేసాడు, సేవా కార్యక్రమాలు చేసేసాడు అని చెప్పి ఇప్పుడు ఆయన మీద పడ్డాం వరుసగా. అయోధ్య ధ్వజారోహణం రాజ్యాంగ ఉల్లంఘనట. అయోధ్యలో ప్రధానమంత్రి ధ్వజారోహణ చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన చేసేసట ప్రధానమంత్రి గారు, అక్కడికి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత మహానటి డీప్ రోస్ట్ అంట, ఎవరు మాధవీలత గారిది, సరే అది పక్కన పెడితే. తర్వాత రఘురామకృష్ణరాజు గారి గురించి ఉండి నంబర్ 1 ప్లేస్ అని చెప్పి ఏదో ఒకటి వేసాడు. అఫ్కోర్స్ ఆయన చేసే పనులకి అందరూ చెప్తూనే ఉంటారు, అదొకటి. ఐబొమ్మ రవికి మద్దతు, రైటా రాంగ్ అంటూ దాని మీద. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అని చెప్పి అక్కడ ఇది వ్యాపారం అని చెప్పి ఇంకోటి ఏదో. పాపం కూలీస్ అంట, జెండా కూలీస్ అని చెప్పి పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తల్ని జెండా కూలీలు అని చెప్పని ఇంకోటి. ఇలా టైటిల్స్ చెప్పుకుంటూ పోతే బొచ్చాడు ఉన్నాయండి, బొచ్చాడు. ఎక్కడ చూసినా మీరు కావాలంటే కిందకి వెళ్ళి చూసుకోండి, ప్రతి దాంట్లో ఏం చేశాడు, పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమున్నాయి, ఏమేమి మాట్లాడాడు అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటూ ఎన్ని ప్రశ్నలు పుట్టాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా ఇచ్చేస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఛానల్ వ్యూస్ పెంచుకోవడమా ఇంకోట ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాట్లాడేటువంటి తీరు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్పులేదు, సద్విమర్శ చేయడం తప్పులేదు. అది ఎవరైనా సరే సద్విమర్శ చేయడంలో తప్పులేదు. నేను కూడా చూసా, మనశంకర వరప్రసాద్ నేను కూడా చూసా. సినిమాటిక్ ఎర్రర్స్ అనేవి కొన్ని ఉంటాయి, కలర్ గ్రేడింగ్లో కానీ కెమెరా యాంగిల్లో కానీ ఒక చిన్న పాయింట్లు ఉంటాయి. బట్ మెగాస్టార్ యాక్టింగ్లో మార్పు అనేది ఏమి ఉండదు. ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే డెడికేషన్. ఇది నా చివరి సినిమా అనేది కాదు, దీని తర్వాత అవకాశం వస్తుందో లేదో అనేటువంటి విధంగానే ఆయన తపన ఉంటుంది అనేది ప్రతి అభిమాని కూడా చెప్తారు, సినిమా అభిమాని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. బట్ మనోడికి ఇవన్నీ అర్థం కావు కదా. ఏంటి తాతయ్య, సిగ్గుండాలి. ఇందాక పేరు మార్పు గురించి చెప్పుకున్నాం కదా, దాని గురించి కూడా ఏదో మాట్లాడినట్టుగా గుర్తు. నేను చిరంజీవి పేరు ఎవరు ఇచ్చారు నీకు, ఇది అని. పేరు శివశంకర్ వరప్రసాద్ కదా, ఆయన కూడా గెజిట్ పెట్టుకున్నారు, ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటిది. ఆ దేవుడిని కోరుకుని, అయ్యా నేను ఇలా సినిమాకి ఏం పేరు పెట్టుకోవాలి స్క్రీన్ మీద అంటే చిరంజీవి అని అన్నట్టు అనిపించిందని అప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవి అదే కొనసాగుతుంది. వాళ్ళ భక్తి వీడికి నచ్చదు. చిరంజీవి గారి ఫ్యామిలీ భక్తి అనేది ఈ సదరు ప్రశ్న రావణ్ అని పెట్టుకున్నాడు చూసారా, ఈయనకి నచ్చదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నచ్చదు.
ఆయన గుళ్ళకి గోపురాలకి వెళ్ళండాయా, ధర్మాన్ని కాపాడండాయా అని చెప్తే నచ్చదు. వీటన్నిటి మీద ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళకి ఫాలోయింగ్ ఒక రకంగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చూసాంగా. పైగా ఏంటి, సినిమా గురించి మాట్లాడేది మొన్న ఈ మనశంకర వరప్రసాద్ గారికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. బుక్ మై షో అనేటువంటి దాంట్లో కింద రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఆర్ బ్యాన్డ్ ఫర్ దిస్ మూవీ ఇన్ దిస్ అప్లికేషన్ అని చెప్పి ఒకటి తెచ్చుకున్నారు. ఎందుకు అనంటే అంతకు ముందు ఉన్నటువంటి సినిమాలకి, ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా తన డియర్ కామ్రేడ్ సినిమాకి సంబంధించి అప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నాను, కొంతమంది యాంటీగా ఉండి, వాళ్ళు సినిమా అభిమానులు కాదు, వాళ్ళు కులాభిమానులు అయి ఉంటారు, లేదు అంటే దురాభిమానులు అయి ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కింద తప్పుడు రాతలు రాసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. సో వాళ్ళ బాధ నేను కూడా భరించాను. అట్లీస్ట్ ఇప్పుడు మెగాస్టార్ అయినా తెచ్చుకున్నారు, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. ఇక నుంచి ఆయన్ని ఫాలో అవ్వాలని చెప్పి విజయ్ దేవరకొండ కూడా చెప్పడం జరిగింది, అందరూ చూసాం, రైట్? సో దానికి కూడా వీడు వచ్చి చెప్తాడు ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం నాకు కల్పించింది. ఎవడడిగాడు నీ రివ్యూ? చిరంజీవి గారి సినిమా మీద నీ రివ్యూ ఎవడడిగాడు అసలు? అది నీకు రాజ్యాంగం ఇచ్చిందా? రాజ్యాంగం చెప్పింది వాళ్ళకి సినిమాలు తీయండి అని? వాళ్ళు వ్యాపారం చేసుకోమన్నారు, చేసుకుంటున్నారు. చేసుకున్న దాని మీద నీకు నచ్చితే చూస్తావు, లేదంటే లేదు. చూసేవాళ్ళు చూస్తారు. మంచి చెప్తారా? లేదు, నేను డెలిబరేట్గా చెడు మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను, దీని మీద ప్రాపగండ చేస్తాను అందరికీ అని అంటే ఎవడు ఊరుకుంటాడు? వ్యాపారం చేసేవాడు. తెచ్చుకున్నారు, నిర్మాతలు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, తెచ్చుకున్నారు ఆర్డరు. ఎందుకంటే బుక్ మై షోలో ఎన్నో చూస్తున్నాం మనం, ఇదొక్కటే కాదు కదా. ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ ఏదో ఒక పాయింట్లో ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, ఆ హీరోనో హీరోయిన్, అందులో ఉండేటువంటి యాక్టర్సో, ఆ బ్యానరో ఏదో ఒకటి దాని మీద నెగిటివ్ అనేది తెచ్చుకోవడం, దాని మీద ఇష్టం వచ్చినట్టు రాతలు రాశాడు, ఎంత బాగున్నప్పటికీ కూడా. ఎవడడిగాడు నిన్ను రివ్యూ? నేను ఇవ్వాలంటే బ్యాన్ చేయించుకున్నారు కదా, ఎవడిచ్చాడు మీకు హక్కు? రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని కాలు రాయడానికి. వీళ్ళందరికీ ఎలా అయిపోయిందంటే, గతంలో మనం చూసాం, చనిపోయినటువంటి కత్తి మహేష్ కావచ్చు, లేదంటే బోరుగడ్డ అనిల్ కుమార్, వీళ్ళు కావచ్చు, ముందేమో అమ్మనాబూతులు తిట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు. ఇంట్లో తల్లి చెల్లి పిల్ల ఎవ్వరు అవసరం లేదు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ లేదు, మెగా కుటుంబంలో ఉండేటువంటి ఆడవాళ్ళు ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగాడు. ఎగమైంది, జైలుకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఆ రోజు కత్తి మహేష్, బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, ఇంకా చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు విమర్శించినటువంటి వాళ్ళు. విమర్శ అనేది మళ్ళీ ఇక్కడ విమర్శ అనకూడదండి, బూతులు తిట్టినటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఉన్నారు వెళ్ళబోయేటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఉంటుంది ట్రీట్మెంట్. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాదు. పైగా వీళ్ళందరికీ ఏదో రాజ్యాంగం మాకు ఇది ఇచ్చేసింది, హక్కు ఇచ్చేసింది. అమనబూతులు తిట్టడానికి, అపహాస్యం చేయడానికి ఎవ్వడికి హక్కు ఇవ్వలేదు రాజ్యాంగం. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, పైత్యం. టైటిల్లో చెప్పినట్టుగా ఆ పేరెంటల్ మిస్టేక్, ఆ పేరు మార్పు అనే దాని మీదే తన పైత్యాన్ని బయట పెట్టుకున్నాడు. అది వాళ్ళ మిస్టేక్ కాదు పాపం. ఆ తల్లిదండ్రులు ఎందుకు అనడం? వాళ్ళు గొప్పగా ఆలోచించే పెట్టుకున్నారు పేరు అనేది. మనవాడికి ఎక్కినటువంటి పైత్యం పాపం వాళ్ళకి తెలియదు కదా. మనం ఇలాంటి వాడికి విద్యాబుద్ధులు నేర్పిస్తుంటే మరి మనవాడేమో ఇలా చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు కదా. అందుకని ఆ మహానుభావులు తల్లిదండ్రులు, అంటే రావణ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు, నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు, అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వీడికి పట్టినటువంటి పైత్యం ఉంది చూశారు. ఏ పొద్దు లేవడం సనాతన ధర్మం మీద, సాంప్రదాయాల మీద, సాధు సన్యాసుల మీద, లేదంటే ఇగో మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి మీద మొత్తం. చిరంజీవి గారు ఏదో మెయిల్ పెట్టారట, ఆయన కోర్టు నుంచి ఇంకో మొత్తం అన్ని మెయిల్ వచ్చి పెడితే చాలా సర్కాస్టిక్గా ఏదో పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు? 2 days ago కూడా అతను పెట్టినవి, జామసేన చెప్పేది నీతి పాఠాలు, చేసేవి రోత చేష్టలు అని. ఏది మనం అనుకున్నాం కదా, ఈ రికార్డింగ్ డ్యాన్స్ దీనికి సంబంధించింది చెప్పి ఎన్ని క్లారిఫికేషన్స్ వచ్చినా ఏం చేసినా ఆ పద్ధతి బాగాలేదు అన్న దగ్గర ఇక్కడ జనసేనకు పూర్తిగా అంటకట్టేసి, క్లారిఫికేషన్లు ఇచ్చినా ఏం చేసినా జనసేనకు పూర్తిగా అంటకట్టేసి జనసేన మీద టార్గెట్. తర్వాత చిరంజీవి గారికి సంబంధించి వీడియో డిలీట్ చెయ్యం కే చిరు ట్వీట్స్ తాతగారు అంట. దీనికి నిజంగా ఆయన వెళ్ళి 4 పీకినా కూడా తప్పేమీ లేదు. ఎవడరా నీకు తాత అని చెప్పి తప్పే లేదు. ఏమంటాడు? మీ యొక్క అద్భుత హాస్యభరిత చలనచిత్రం గురించి నేను ఎక్కడా సమీక్ష జరపలేదు. అటువంటి నన్ను మీరు ఇలా మాటిమాటికి విద్యుల్లేఖలతో బెదిరించడానికి ప్రయత్నించడం నేను తీసుకోలేకున్నాను. నా తాతగారి వయసున్న చిరంజీవి గారి గురించి మాట్లాడితేనే అసభ్యత అనడం చిరంజీవి గారికి అవమానం అని మీకు దేనికి స్ఫురణకు రావడం లేదో నాకు తెలియక మిక్కిలి బాధలో ఉన్నాను. మీ కృత్రిమ మేధస్సుకి బుర్రలో గుజ్జు తక్కువగా ఉండడం వల్ల అనుకుంటా అని నా పనులను చేసుకొనివ్వకుండా విసిగించుచున్నది. దయ ఉంచి మీ యొక్క విద్యుల్లేఖలో హాస్యం నా మీద ప్రయోగించకుండా ఉండాలని మీకు తెలియజేస్తూ వినమ్రుడనై ఇటువైపు ఉన్న బాబు రావణ్ ప్రశ్న జట్టట. మనశంకర వరప్రసాద్కి సంబంధించి విజిలెన్స్ వాళ్ళు పంపించారు
ఎయిప్లెక్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఆథరైజ్డ్ యాంటీ పైరసీ అండ్ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ మనశంకర్ వరప్రసాద్ గారు. వి రైట్ యూ టు పర్స్యూడ్ ద జ్యుడిషియల్ డైరెక్షన్స్ అండ్ ఇష్యూడ్ బై హానరబుల్ సిటీ సివిల్ కోర్ట్ బెంగళూరు ఆర్డర్స్ నంబర్ 141/2026 జ్యుడిషియల్ ఆర్డర్ అని చెప్పి ఇస్తే, రిమెంబర్ వీ ఆర్ నాట్ ఇంటిమిడేటెడ్ బై లీగల్ నోటీసెస్ ఆర్ ప్రెజర్స్ టాక్టిక్స్, వీ స్టాండ్ బై అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఏంట్రా కాన్స్టిట్యూషనల్ రైట్? ఏంటి కాన్స్టిట్యూషనల్ రైట్? ఆర్టికల్ 25 నాకు ఇచ్చేసింది, ఆర్టికల్ 19 ఇచ్చేసింది. ప్రతోడికి రాజ్యాంగం అనేది ఎలా అయిపోయిందంటే ఒక మోకరీ అయిపోయింది. సరైన చోట రాజ్యాంగాన్ని వాడడం మనం ఇలాంటి వెధవ పనులకు మాత్రం వాడుతూ ఉంటాం. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. మా పబ్బం గడుపుకోవడానికి అటు బాలకృష్ణ అభిమానులైనా లేదంటే చిరంజీవి అభిమానులైనా ఎవరినైనా సరే మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మాకు అవసరమైన చోట, మాకు ఎక్కడ అవసరం పడుతుందో చూసుకొని మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఏ వీడియో తీసుకోండి, వెకిలి నవ్వులు, వెకిలి అరుపులు, కొన్ని భాష ఏమైనా పూర్తిగా ఏమైనా స్వచ్ఛమైనటువంటి దాంట్లో తడబడతాం. అక్కడక్కడ ఒక పాయింట్లో తప్పు లేదు, అది తప్పు కాదు. పెద్ద బేస్ వాయిస్ వేసుకొని నేను అరిస్తే వినేస్తారు అన్నట్టుగా మాట్లాడితే అది అనిపించుకోవద్దు. జర్నలిజం అని ఇంకోటని అనిపించుకోదు. చేసేదంతానేమో యాంటీగా చేస్తూ ఇక్కడొచ్చి మా మీద దాడి చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు. నిన్ను టార్గెట్ చేయడు ఆయన. నీ స్థాయి చెప్పడానికి కూడా లేదు. ఆయన స్థాయి ఏంటనేది తెలుసుకుంటే నీ స్థాయి ఏంటనేది నీకు అర్థమవుతుంది. వ్యక్తిగా ఆయన సాధించినటువంటి విజయాలు ఇవన్నీ చూస్తే ఆయన మాత్రమే కాదు, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజానికి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు. ఏం చేస్తున్నారు ఏంటి అనే దగ్గర మేబీ ఒక్కొక్కరి దగ్గర వచ్చిన పాటు లోపం ఉండొచ్చు. వాళ్ళ స్థాయి గురించి ఆలోచించడానికి, వాళ్ళ స్థాయి గురించి మాట్లాడడానికి సరిపోదమ్మా. అందువల్ల కాస్త బెటర్. లేదంటే అదే రాజ్యాంగం, చట్టం అనేది కూడా ఒకటి ఉంది. చట్టానికి లోబడి ఏం చేసినా తప్పు లేదు. కానీ చట్ట పరిధిని దట్టి నా ఇష్టం, నాకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి వాగుతాను, చేస్తాను అంటే అదే రాజ్యాంగం ఏం చేయాలో అది కూడా చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు డెరిగేటివ్ కామెంట్స్ చేస్తాము. పద్మవిభూషణ్ లాంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా తీసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. రిపీట్ చేసుకోవచ్చా? జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. అది సంగతి. ఇది ఆరంభం మాత్రమే. హాయిగా సద్విమర్శ ఎవరైనా చేసేటప్పుడు సద్విమర్శ చేస్తే తప్పులేదు. టార్గెట్ చేసుకుంటూ వెళ్తాం అంటే మాత్రం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.